మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబరు 9295909819. ఇప్పుడు మనము తులారాశి వారికి ఏ ఏ వ్యాపారాల్లో అనుకూలిస్తాయి, ఏ ఏ వృత్తులు లాభదాయకంగా ఉంటాయి అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తద్వారా సరి అయిన వయసులో, సరి అయిన సమయంలో, సరి అయినటువంటి నిర్ణయం తీసుకుని ఆయా వ్యాపారాల్లో మన ఆర్థిక స్తోమతకి తగినట్టుగా మనం కనుక ప్రవేశించినట్టయితే, ఆ వ్యాపారంలోనో, ఆ వృత్తిలోనో, ఆ ఉద్యోగంలోనో ప్రవేశించినట్టయితే మనకి జీవితంలో ఒక రాణింపు కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పని పెద్దగా ఉండదు. సొంతంగా ఓన్గా షాప్ ఉన్నా సరే, లేకపోతే అందులో పనిచేసే మనిషిగా ఒక సేల్స్మెన్గా ఉన్నా కూడా మనకి అందులో కొంత రాణింపు ఉంటుంది. ఆర్థికమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ తుల అనేటటువంటి దానిలోనే మనకి ఒక ఆ పేరు వింటేనే మనకి, లేదా ఆ బొమ్మ చూస్తేనే మనకి ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. అంటే ఒక సమన్యాయము అనేటటువంటిది ఆ త్రాజు బొమ్మ చూడగానే మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏ వృత్తుల్లో రాణిస్తారంటే లాయర్స్, న్యాయం కోసం పోరాడుతుంటారు. అలాగే లాయర్స్, లిటిగేషన్స్, అలాగే మీకు నాకు ఎవరికైనా మధ్యన ఆ గొడవలు పెట్టేయాలన్నా, వాళ్ళిద్దరూ గొడవబడి వచ్చినా వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఎలా కొట్టాలనేటువంటిది కానీ కోర్టు ద్వారా కావచ్చు, బయట కావచ్చు. అలాగే జడ్జి అనేటటువంటిది వాళ్ళు వాదించరండి ఎవరి తరఫున, వీళ్ళు వాదిస్తూ ఉంటే ఆ మనిషి తరఫున, ఇతని తరఫున ఇద్దరు మనుషులతో మధ్యన గొడవ జరిగినప్పుడు వాళ్ళ తరఫున ఆ యొక్క న్యాయవాదులు వాదిస్తూ ఉంటే, ఈ న్యాయమూర్తి వారికి ఆ రెండు వాదనలు విన్న మీదట వాళ్ళకి న్యాయం చేస్తూ ఉంటారు. ఇది తులకి చిహ్నం ఇది. ఆ విధంగా వాళ్ళు జడ్జీలు గాను, బ్యూటీషియన్స్ అంటే ఇది పూర్వకాలంలో లేవు ఇవి. ఈ మధ్యన బ్యూటీ షాపులు చాలా వచ్చేసాయి, బ్యూటీ పార్లర్ వచ్చేసాయి, మగవాళ్ళకి వచ్చేసాయి, ఆడవాళ్ళకి వచ్చేసాయి, చిన్నపిల్లలకి వచ్చేసాయి, వృద్ధులకి వచ్చేసాయి. మీకు అందరికీ తెలుసు ఈ విషయం. ఆ విధంగా ఇవి ఎందుకంటే ఇవన్నీ ఈ తులా రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి, ఆ శుక్రుడు అనేటువంటి భోగాలు, విలాసాలు, వీటికి సంబంధించినటువంటి కళలు, వీటన్నిటికీ సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ మీకు ఈ బ్యూటీషియన్స్ అంటే కొంచెం వాళ్ళకి సౌందర్య పిపాస ఎక్కువ ఉంటుంది సామాన్యంగా. ఈ తులారాశి వారికి చూడండి, సౌందర్యం మీద పిపాస అంటే ఎక్కువగా జిడ్డు మొహం వేసుకుని బయటికి రారండి. కాస్త మొహం కడుక్కొని, కాస్త పౌడర్ రాసుకొని, స్నానం చేసి, కాస్త మేకప్ అయ్యి, కాస్త నీట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు మిగతా వాళ్ళకంటే. మీరు ఎప్పుడు కూడా నీట్గా ఎవర్ గ్రీన్లా కనబడుతూ ఉంటారు చూడండి. వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలామంది ఖచ్చితంగా తులారాశి వాళ్ళు అయి ఉంటారు. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ విధంగా ఉంటుంది. అలాగే వీళ్ళు గోల్డు, సిల్వరు వ్యాపారం, ఇవి కూడా ఆభరణానికి సంబంధించినవి కదండి. ఆభరణం మరి ఈ శుక్రుడు అనేవాడు మరి మనం చెప్పుకున్నాం కదా, సౌందర్యానికి సంబంధించినవి కాబట్టి ఆ విధంగా గోల్డు, సిల్వర్ వ్యాపారాలు. అలాగే యాక్టర్స్, నటులుగాను, సినిమా డైరెక్టర్స్ గాను ఎక్కువగా వీళ్ళు రాణించేటటువంటి అవకాశం ఈ తులారాశి వారికి ఉంటుంది. మీకు తగినట్టుగా మీకున్నటువంటి క్వాలిఫికేషన్స్కి తగినట్టుగా, మీకున్న సాంకేతిక పరిజ్ఞానానికి అన్నీ చూసుకొని మీరు సరైన వయసులో సంపాదనకు దిగే ముందే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళినట్టయితే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటుంది. శుభం భూయాత్.